విఠలాపూర్లో కూడా విద్యుత్ శాఖ నుంచే మెసేజ్ వచ్చింది. ఈ రేపటి నుంచి 13 గంటల కరెంటే వస్తుంది, ఉదయం 4కి కరెంట్ ఇస్తాము అని విద్యుత్ శాఖ అధికారులు రైతుల ఫోన్లకు మెసేజ్ ఇచ్చారు. నాకు మా రైతే నిన్న పంపించాడు విఠలాపూర్ గ్రామం నుంచి, చిన్నకోడూరు మండలం విఠలాపూర్ గ్రామం నుంచి. సార్ మొదట్లో 1 గంటకు వస్తుండే, తర్వాత 2 అయింది, తర్వాత 3 అయింది, ఇప్పుడు 4కి ఇస్తారట సార్ పొద్దున కరెంటు. సాయంత్రం 4కు 5కు పోతుంది, పొద్దున 4కు వస్తున్నది. 11-12 గంటలు తీసేస్తుంది సార్. మరి ఇబ్బంది అవుతున్నది సార్, అంతా 13 గంటల కరెంటే వస్తుందని ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ పంపిన మెసేజ్ను రైతులు నాకు నిన్న పంపారు. ఈరోజు ఇక్కడికి వస్తూ ఉంటే సునీతా లక్ష్మారెడ్డి గారికి మా మద్దూరు గ్రామ రైతులు ఫిర్యాదు చేశారు. మాకు 12-13 గంటలే వస్తుందని ఎమ్మెల్యే గారికి చెప్పారు. మరి నిజమా అసలు ఏంటని మేము ఈరోజు నర్సాపూర్ సబ్స్టేషన్, మెదక్ జిల్లా నర్సాపూర్ సబ్స్టేషన్ని మేము విజిట్ చేసి లాగ్ బుక్ను సడన్గా వెరిఫై చేస్తే చాలా స్పష్టంగా ఆ లాగ్ బుక్లో 12 గంటలు ఒకరోజు, 13 గంటలు ఒకరోజు, 14 గంటలు ఒకరోజు వచ్చినట్టుగా ఆ లాగ్ బుక్ యొక్క రికార్డు స్పష్టంగా తేల్చి చెప్తా ఉంది. అంటే ఈ ప్రభుత్వం అంతా మోసం, దగ. నువ్వు ఏది కూడా సగం సగమే. నువ్వు ఇప్పుడు బోనస్ ఇస్తా అన్నావు, వానకాలం ఇచ్చినావు, యాసంగి ఎగ్గొట్టినావు. 2 పంటలకు రైతు బంధు ఇచ్చినావు, 2 పంటలకు రైతు బంధు ఎగ్గొట్టినావు. అదేవిధంగా ఇవాళ కరెంటు కూడా 24 గంటలు ఇస్తా అన్నావు, 12 గంటల కరెంటే ఇస్తున్నావు. ఏది చూసినా సగం సగమే ఉన్నది నీ సంసారం. చెప్పుడేమో రూపాయి, ఇచ్చేదేమో ఆటాన. కరెంటు 24 గంటలు చెప్పినావు, 12 గంటలు ఇస్తున్నావు. రైతు బంధు ప్రతి పంటకి ఇస్తా అన్నావు, 2 పంటలు ఎగ్గొట్టినావు. బోనస్ ప్రతి పంటకి ఇస్తా అన్నావు, 1 పంటకి ఇచ్చినావు, 1 పంటకి ఎగ్గొట్టినావు. అంటే నీది ఎగవేతల ప్రభుత్వం, కోతల ప్రభుత్వం నీది. అన్నిట్లలో కోతలే. కరెంటుల కోతనే పెట్టినావు, బోనస్ల కోతనే పెట్టినావు, రైతు బంధుల కోతనే పెట్టినావు. కోతల ప్రభుత్వం, ఎగవేతల ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం. సో మరి నిజాయితీ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే 24 గంటల కరెంట్ ఇవ్వండి. అసెంబ్లీ పెడతా అంటున్నావు కదా, దమ్ముంటే ఈ రాష్ట్రంలో విద్యుత్ సరఫరా మీద అసెంబ్లీలో చర్చ పెట్టండి. అసెంబ్లీ పెడితే నువ్వు పారిపోతున్నావు. నువ్వు ఒకరోజు పెడుతున్నావు, అసెంబ్లీ బంద్ చేసుకొని పోతున్నావు. ప్రతిపక్షాల మీద బురద జల్లడం కోసం అసెంబ్లీ పెడుతున్నావు తప్ప ప్రజా సమస్యల మీద చర్చించడానికి నువ్వు అసెంబ్లీ పెట్టడం లేదు. ఇలా రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి. పంటల కొనుగోలులో ప్రభుత్వం ఫెయిల్ అయింది, విద్యుత్ సరఫరాలో ప్రభుత్వం ఫెయిల్ అయింది, తుఫాను వల్ల, వడగళ్ల వాన వల్ల నష్టపోయిన రైతుల్ని ఆదుకోవడంలో ఈ ప్రభుత్వం విఫలమైంది. రైతు సమస్యల మీద అసెంబ్లీలో చర్చ పెట్టండి, విద్యుత్ సమస్యల మీద అసెంబ్లీలో చర్చ పెట్టండి. మీకు నిజాయితీ ఉంటే, మీరు నిజంగా రైతులకు మేలు చేసిన వాళ్ళైతే చర్చ పెట్టండి. ఇవాళ రేవంత్ రెడ్డి గారు లోకల్ బాడీ ఎన్నికలు పెట్టమంటే రైతులు తిరగబడుతున్నారు. రైతులకు బోనస్ ఎగ్గొట్టినా, ఎరువులు సరఫరా చేయలేకపోయినా, కరెంటు సరఫరా చేయలేకపోయినా, వడ్లు పూర్తిగా కొనలేకపోయినా, రైతు బంధు ఎగ్గొట్టినా అని చెప్పి ఇలా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్లు పెట్టమంటే తోకముర్చిండు రేవంత్ రెడ్డి. కోఆపరేటివ్ ఎన్నికలు, డీసీసీబీ ఎన్నికలు పెట్టమంటే తోకముర్చిండు. మున్సిపల్ ఎన్నికలు మాత్రం ఫిబ్రవరిలో పెడతారట. ఎందుకంటే రైతులు ఉండరు కదా. రైతులు ఉండేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు, కారు గుర్తు కనబడే ఎలక్షన్లు ఏమో పెట్టాడట. ఏది జెడ్పీటీసీ ఎన్నికలు కానీ, ఎంపీటీసీ ఎన్నికలు పెట్టాడట. కోఆపరేటివ్ ఎన్నికలు, ఎందుకంటే అచ్చంగా రైతు ఎన్నికలు కదా, ఓడిపోతారనే భయంతో ఆ ఎన్నికలు పెట్టాడట. ఫిబ్రవరి